తిరిగి తట్టుకోలేక అంటే మీరు ఐఏఎస్ని ఐపీఎస్ని మీరు రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో బతకనివా, ఉద్యోగాలు చేసుకునేయారా మీరు? మీ యాటిట్యూడ్ వల్ల ఎంత రప్చర్ అయిందో చూసారు కదా సార్. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంటే మా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్న ఉద్దేశంతో కొంతమంది ఇంటెలిజెన్స్ గా ఉన్నారు కాబట్టి సీతారామాన్యాలు గారిని, ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడు కాబట్టి జరిగింది కాబట్టి ఆయన మీద కక్షపూరితంగా వెళ్ళటము. సో వాళ్ళు చేస్తా ఉన్నారు, మేము ఎక్కడ చేయలేదు కదా. మేము ఒక ఏబి వెంకటేశ్వరరావు క్లియర్, ఎందుకంటే ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేశాడు అనేది మా దగ్గర ఉంది. మా నాయకులు కొంతమందికి ఆయన మీడియేటర్ గా పనిచేసే ఎమ్మెల్యేలు మీరు చేసిన ట్యాపింగ్ సంగతి ఏంటి? మీరు చేసిన ట్యాపింగ్ సంగతి ఏంటి? తీమనండి సార్, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మన తీశారు కదా ఎవరు మన తీశారు కదా, దాంట్లో మీరు కూడా బయటపడ్డారు. ఏ రాష్ట్రంలో సార్? ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తీసినప్పుడు ఆ లింక్స్ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయినా, మీరు కూడా చేశారు. ఆంధ్ర నుంచి కూడా ట్యాపింగ్ అయింది సార్. ఒక్కటి నేను క్లియర్ గా, ఈ ప్రభుత్వం ఏదైతే మా మీద ఆరోపణ చేసింది కదా, మేము జడ్జిల ఫోన్లు ట్యాపిల్ చేసామని అది చెప్పి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్న దానికి మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడగండి. మరి వేసేటటువంటి ఉందా, ఏం చేయటటువంటిది మరి ఉందా? మరి కూటమి ప్రభుత్వం తీసుకుందా? సంవత్సరం అయింది, మా మీద అనేక ఆరోపణలు చేశారు. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు తినేశారు అన్నారు. అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు మళ్ళీ ఆడుదాం ఆంధ్రాలో ఇవన్నీ కొనుగోలు చేశారండి, ఎక్కడ ఏం జరగలేదని. 30,000 మంది మహిళలు ఎత్తుకుపోయారు, మిస్ అయ్యారన్నారు, అదేం లేదని మళ్ళీ చెప్పారు. రంగుల మీద ఇట్లానే మాట్లాడారు. 14 లక్షల కోట్లు అప్పటికి ఒక్కటి కాదు కదా సార్, వాళ్ళు మా మీద ఎక్కడా లేనటువంటి ఎలిగేషన్స్ అన్ని చేశారు. ఎందుకు సార్? విశాఖపట్నంలో ఒక డ్రగ్ కంటైనర్ వచ్చిందని చెప్పి ఎంత నానా యాగి చేశారో మీకు తెలుసు కదా. సిబిఐ కూడా రంగంలోకి దిగింది, అది డ్రై ఈస్ట్ అని చెప్పారు. ఇప్పుడు మరి నిజంగా డ్రగ్గే వస్తే ఆ డ్రగ్ ఎవరిది? మళ్ళీ ఇప్పుడు డ్రై ఈస్ట్ ఎందుకు అయింది? లేదా మీరు డ్రగ్ అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని గంజాయిగా మార్చేశారు, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు, విశాఖపట్నం డ్రగ్ క్యాపిటల్ గా మార్చారని నానా యాగి చేసి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈ రోజు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి కదా. రెండు, అమరావతి గురించి ఖచ్చితంగా చెప్పాలి సార్, ఎందుకంటే నాకు కూడా ఆ ప్రాంతంతో, అదే ప్రాంతానికి మీరు అట్లా నలుగురు అదే ప్రాంతానికి అనుకోండి, ప్యానల్లో ఉన్న నలుగురు ఒకే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి నేనేమన్నా అంటే, మీరు అమరావతి ఏదో తీసుకున్నారు, 35,000 ఎకరాల భూములు సేకరించారు. ఇప్పుడు దాన్ని ఎవరో కూడా కాదనలేరు, వెనక్కి తీసుకోలేరు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలు తీసుకుంటామంటే 3 పంటలు పండేటటువంటి భూములు ఏం చేయాలని? ఒక రాజధానికి 1,00,000 ఎకరాల సార్, ఆల్రెడీ 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 35,000 ఎకరాలు రైతుల దగ్గర మొదటి పేరు తీసుకున్నారు. మీకు ఎందుకు తప్పుగా కనిపిస్తుంది? ఒక నిమిషం, మీకు ఎందుకు తప్పుగా కనిపిస్తుంది? న్యూయార్క్ 4 లాక్ ఏకర్స్లో నిర్మితమైంది. వరల్డ్ అదే ప్రపంచ స్థాయి రాజధాని మనం కూడా కట్టుకోవట్లేదు. మీకు ఏమైనా ఇబ్బందా కట్టుకుంటే? చెప్పండి సార్. అంటే మేము కూడా న్యూయార్క్ 4 లక్షల్లో తీసుకున్నారు కాబట్టి మేము 5 లక్షల ఎకరాల్లో పెడతాం. ఎందుకంటే అతిపెద్ద సచివాలయం, అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, అతిపెద్ద అసెంబ్లీ, అతిపెద్ద రైల్వే స్టేషను. ఏందండి, ఏం చేద్దామని? అసలు ₹1 డబ్బులు లేదు ఇక్కడ. ఆల్రెడీ ఇప్పటికే 1,70,000 కోట్లు అప్పు అయింది. అమరావతి పెడితే 53,000 కోట్లు ఇప్పుడే అప్పులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ నిన్నగా మొన్న కూడా వచ్చి అడిగింది, ఏదయ్యా మీరు భూములు ఏమన్నా అమ్మారు? అప్పటి వరకు భూములు అమ్మి డబ్బులు తీరుస్తా ఉన్నారు కదా, ఎంతవరకు వచ్చింది మీ ప్రాసెస్ అని అడిగింది. అదేదో ఆ భూములు అమ్మే తీసుకోవచ్చు కదా, మళ్ళీ అదే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలని పని ఉంది. ఈ విధంగా నాశనం చేస్తా. నేనేమన్నాను, ఇప్పుడు మీరు అమరావతి కట్టాలన్నారు కదా, కట్టండి, ఎంతవరకు మనకు పాసిబుల్ అయితే అంతవరకు. మిగిలిన జనాలు వచ్చి ఉంటారు, మొత్తం మీరే కట్టాలి, మొత్తం చేస్తాం, అదొక 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చి కడతామంటే ఏం చేద్దామని? ఇది తప్పు కదా. రెండు, ఒక 5% 10% వ్యతిరేకిస్తున్నారంట. మా ఇందాక మిత్రుడు బండారు వంశీ గారు అంటున్నారు, ఇంకెవ్వరు వ్యతిరేకించట్లేదు, అందరూ మాయ తీసుకోండి అని చెప్పి ఎగబడి నారాయణ గారు కాళ్ళ దగ్గరకు వచ్చేసి పొద్దున్న ఆయన టిఫిన్ చేయని ఇట్లా ఆయన టిఫిన్ తినే దగ్గర కూడా చుట్టూ నిలబడుతున్నారు, మాయ తీసుకోండి అని. ఎవరికి చెబుతారు? ఆల్రెడీ మీకు నిన్న పెదపరిం గ్రామంలో అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఏది సైకిల్ మీద బైకుల మీద వెళ్ళి మైకులు పెట్టి, ఈ గ్రామంలో ఎవరు భూములు ఇవ్వద్దు, ఆల్రెడీ మొదటి ఇచ్చిన వాళ్ళే ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి గొడవ చేస్తున్నారని. ఎందుకంటే సార్ వీళ్ళు వచ్చే సంవత్సరం అయింది సార్, ఎవరికి రీజనబుల్ ఫ్లాట్లు ఇచ్చారు చెప్పండి? ఆ రోజు మేము ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఏం చెప్పింది? 3 నెలల నుంచి 6 నెలల లోపు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇమ్మంది. సో అది సాధ్యం కాదని మేము చెప్పాం, కానీ వీళ్ళు నానా యాగి చేశారు. ఇప్పుడు మన సంవత్సరం అయింది, ఎవరికి ఇచ్చారు? ఒకరికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చినటువంటిది లేదు. అసలు ఏం చేద్దాం ఈ రాజధానికి సంబంధించి? ఒక విజన్ ఉందా? వెంకటరెడ్డి గారు చేసేవాళ్ళు ఆడియో వినండి, అక్కడ సైకిల్ మీద అనౌన్స్మెంట్స్ అంటున్నారు కదా, వినండి.
తదుపరి గ్రామ రైతులకు మరియు ప్రజానికానికి మనది. మన గ్రామంలో భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పచెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పచెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని వంశీకృష్ణ గారు, అది పెదపరిమి వరకేలేండి. మీరన్న 5% వాళ్ళు ఇందులోనే ఉన్నారు. 95% ఎలాగో రేపో ఎల్లుండో మీరే ఇస్తారు కాబట్టి నో ఇష్యూ. ఏంటండి మరి ఇందాక మనం చూసింది ఓన్లీ అది తాడికొండ మండలం పొన్నెకల్లు. ఇది పెదపరిమి ఎక్కడ ఏ మండలం కిందకి వస్తుందండి? తాడికొండ. మరి వాళ్ళు కూడా వాళ్ళు సైకిల్ మీద అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటున్నారండి వంశీకృష్ణ గారు. సార్ అన్ని పరిగణలో తీసుకుంటాం. రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలనే తపంతో అన్ని మీరు పరిగణలో తీసుకోవడం కాదు సార్. మీరు ఆల్రెడీ భూసేకరణ అని చెప్పి ఆ గ్రామాలకన్నీ నోటిఫికేషన్ ఇచ్చిన పరిగణలో గట్ట తీసుకుంటారు. అసలు మీకు మాట్లాడే అర్హత లేదు వెంకటరెడ్డి గారు. అమరావతి గురించి కానీ రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లాలో ఉండి అమరావతి గురించి మాట్లాడే అర్హత మీకు కానీ మీ పార్టీకి కానీ లేదు. దయచేసి ఆపండి వెంకటరెడ్డి గారు. మీకు అర్హత లేదు. అమరావతి మాట్లాడే అర్హత మీకు లేదు. మీకు లేదు బ్రదర్, మీకు లేదు. మీరా మాట్లాడేది మీ ప్రభుత్వం మాట్లాడేది. మీరు మీ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. మీ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలన్నీ